ఈ మధ్యకాలంలో ఈ పరిస్థితుల్లో భారతదేశంలో జాగ్రత్త చెప్తాను, భారతదేశంలో మీరు క్రైస్తవులుగా చలామణి అవ్వాలి అనుకుంటే, నేను యేసే బిడ్డని అని చెప్పుకోవాలనుకుంటే మీకు ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. ధైర్యం లేదు అని అనుకుంటే కనుక మిమ్మల్ని చాలా ప్రేమగా బ్రతిమలాడు చెప్తుంది ఏంటనంటే, వదిలేసేయండి. చర్చికి వెళ్ళొద్దు, మీటింగులకు వెళ్ళొద్దు, అర్థమైందా? మీరు ఇష్టం వచ్చినటువంటిది చెప్పుకోండి. యేసయ్యకి నాకు సంబంధం లేదని చెప్పండి, మిమ్మల్ని బాగా గౌరవిస్తారు. నేను యేసయ్య బిడ్డని అంటే మిమ్మల్ని దూషిస్తారు, కొడతారు, అన్ని ఇబ్బందులు పెడతారు. అది జరుగుతుంది. ఒకవేళ మీరు నిజంగా క్రైస్తవులుగా బ్రతకాలి అనుకుంటే, యేసుప్రభు నిజమైన దేవుడు, నాకు నిత్యత్వాన్ని ఇచ్చేది ఆయనే. ఈ లోకంలో ఎలాంటి బతుకున్నా ఉండేది 70 ఏళ్ళే. నిత్యము నేను ప్రభువుతో ఆనందించాలంటే ఇక్కడ తన్నులు తిన్నా పర్లేదు, తిట్లు తిన్నా పర్లేదు అనేటువంటి నిశ్చయత ఉంటేనే మీరు క్రైస్తవులుగా ఉండగలుగుతారు, లేకపోతే లేదు. ఇది నా మాట ఏం కాదు. యేసుప్రభు వారు కూడా ఏమన్నారు తెలుసా? హలో, మీలో ఎవరన్నా నన్ను వెంబడించాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, సిలువను మోసుకొని వచ్చేసారు. సిలువ మీద ఏం చేస్తారు? చంపేస్తారు. కాబట్టి మీరు చావుకి తెగించి వస్తే రండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట విన్నప్పుడు చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంట యేసుప్రభు, చాలామంది. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు, చాలా నిదానంగా చెప్తాను. ధైర్యము అనేది ఉండాలి. ధైర్యం ఉండాలి అని చెప్పొదిలేను. ఆ ధైర్యం అనేది ఎలా వస్తుంది? ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం వస్తే ఏం జరుగుద్ది? దాన్ని ఇప్పుడు మనం చూడబోతాం అన్నమాట. ఇలాంటి భయకంపితమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ధైర్యం 3 చోట్ల నుంచి వచ్చింది. ధైర్యం ఇప్పుడు తీయండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. మనమంతా కూడా అపోస్తల కార్యం 4వ అధ్యాయంలోనే ఉంటాం. అక్కడక్కడ కొన్ని వచనాలు చూస్తాం. అయితే 4వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం అంతా చెప్పేశాను నేను. ఆయన జైల్లో తీసుకెళ్ళి పెట్టారు, తర్వాత కోర్టులో తీసుకొచ్చి అడిగారు, తర్వాత బెదిరించి పంపించారు. అయినప్పుడు కూడా వాళ్ళు వాక్యాన్ని ధీటుగా బోధించారు. ఇది 4వ అధ్యాయంలో ఉంది. అయితే ఆ విధంగా బోధించడానికి వాళ్ళకి ధైర్యం వచ్చింది. ధైర్యం అనే మాట ఈ 4వ అధ్యాయంలో 3 చోట్ల ఉంది. ఆ 3 చోట్ల కూడా ధైర్యం గురించి రాశారు. 4వ అధ్యాయం 13వ వచనం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళు ఏమాత్రం డబ్బున్న వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, స్పష్టంగా వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు. ఏంటి తెలుసా? అరే, వీళ్ళు యేసయ్యతో తిరిగారా, వీళ్ళు యేసయ్యతో అన్నారా, అందుకే వీళ్ళకి ధైర్యం వచ్చేసింది. ఇది